నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 27వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూసినట్లయితే గనుక మీ జీవితంలో ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి భావోద్వేగాలకు కొత్త దిశ చూపించేటటువంటి రోజుగా రేపు కనబడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే గనుక మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న మార్పు మీ దైనందిన జీవితాన్ని మరింత సులభంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని భావించినటువంటి పనులు కానీ విషయంలో కానీ కూడా మీరు ఊహించినటువంటి ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. ఉదయం నుంచే కూడా చూస్తే గనుక వీరికి 2 ముఖ్యమైన పనులు ఒకేసారి ఎదురయ్యే అవకాశము ఉంది. ఏది ముందుగా చేయాలో ఆలోచన చేసి ప్రాధాన్యత నిర్ణయిస్తే గనుక ఒత్తిడి తగ్గుతుంది. అనవసరంగా ఇతరుల పనులను మీరు మీ పైన వేసుకోవద్దు. మీ సహాయాన్ని విలువైన పనులకే మీరు మాత్రం కేటాయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు కొత్త ఆలోచనలను అమలు చేసే అవకాశం లభించబోతోంది. మీ యొక్క సృజనాత్మకతను చూసి సహ ఉద్యోగులు కూడా ఆశ్చర్యపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని చోట నుంచి సమాచారం అందే అవకాశము ఉంది. వ్యాపారస్తులకి కూడా తమ ఉత్పత్తులు కానీ లేదా సేవల్లో కానీ చిన్న మార్పులు చేస్తే కస్టమర్ల ఆదరణ మరింత పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు ఆదాయం కంటే కూడా ధన నిర్వహణపైన దృష్టి పెట్టడం మంచిది. గతంలో చేసిన ఒక చిన్న పెట్టుబడి నుంచి ఇప్పుడైతే మీకు పెద్ద ప్రయోజనం కనిపించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ అవసరాల కోసం మీరు చేసే ఖర్చులు సరైన నిర్ణయంగా మారుతాయి. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు ఇంట్లో పెద్దలతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తోంది. చిన్నపిల్లలతో గడిపే క్షణాలు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. జీవిత భాగస్వామి చెప్పే ఒక సలహా మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడుతోంది. ఆరోగ్యపరంగా చూస్తే గనుక ఎక్కువసేపు పనిచేయడం వల్ల అలసట పెరగొచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్ర తీసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం చేయండి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు ఉదయాన్నే శివలింగానికి స్వచ్ఛమైన నీరు, పాలు కలిపి అభిషేకం చేయండి. ఈ ఆచారం మనశ్శాంతి, కుటుంబ శాంతి, కార్యసిద్ధి కోసం శుభప్రదంగా భావించబడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.